వెల్కమ్ టు డివా న్యూస్. నేను నీలిమా. ముందుగా డీటెయిల్స్. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా. మెదక్ మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థి లావణ్య నరసింహారావు. మెదక్ మున్సిపాలిటీ 8వ వార్డు బీజేపీ అభ్యర్థి లావణ్య నరసింహారావు మాట్లాడుతూ 8వ వార్డులోని రామ్ నగర్, వాసవి నగర్ కాలనీలో 2 ప్రధాన సమస్యలు ఉన్నాయని, నాకు ఓటేసి గెలిపిస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తామని, లేని ఎడ్ల రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని వారు తెలిపారు. కాబట్టి బీజేపీ తరఫున 11న జరిగే తమ ఓటు హక్కు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని 8వ వార్డు బీజేపీ అభ్యర్థి లావణ్య నరసింహారావు కోరారు. వారు మాట్లాడుతూ మెదక్ పురపాలిక సంఘం 2026 ఎన్నికల్లో 8వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీమతి లావణ్య నరసింహరావు గారు ఈరోజు బరిలో ఉన్నారు. ప్రధానంగా వార్డు సమస్యల పరిష్కారం, ప్రజలందరికీ మౌలిక వసతుల కల్పనే ప్రధాన ఉద్దేశంగా ఈ వార్డులో ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఇవాళ అభ్యర్థిగా శ్రీమతి లావణ్య నరసింహరావు గారు బరిలో నిలవడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు అనేక రకమైన పార్టీలకు, అనేకమైన అభ్యర్థులకు ఇక్కడ అవకాశం ఇచ్చి గెలిపించినారు. కానీ ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన సందర్భం కానీ, ఎక్కడా కూడా మౌలిక సమస్యలకు, వసతులకు కావాల్సినటువంటి పరిష్కారం జరిగినట్టు మనం గమనించలేదు. ఈసారి ప్రజల చూపు, అందరి చూపు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ దిశగా ముందుకు పోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల చూపున్నది. అదే రకంగా మేము మరీ ముఖ్యంగా లావణ్య నరసింహరావు ఈ వ్యక్తి ఏంటంటే యువకులుగా ఫస్ట్గా మొట్టమొదటిసారి రాజకీయంలోకి రావడము, ప్రజలందరి సమస్యల మీద పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండడము, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి రామ్నగర్ కాలనీ, వాసవి నగర్ కాలనీ 2 పరిధులు ఈ 8వ వార్డు పరిధిలో ఉంటాయి. వాటిలో ప్రధానమైనటువంటి సమస్య వాసవి నగర్లో ఓపెన్ పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము కృతనిశ్చయంగా ఉన్నాం. రామ్నగర్లో వచ్చేసరికి ప్రధాన సమస్య గత దశాబ్దాల కాలంగా మేము ఇక్కడే పుట్టి పెరిగిన బిడ్డలుగా చెప్తున్నాం. మల్లెం చెరువులో వాటర్ వచ్చిన ప్రతిసారి కూడా ఇళ్లలోకి నీరు చేరడము, దోమలు, విపరీతమైన క్రిమి కీటకాలు, పాములతో అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఆ పెదకాల్లో కట్టిస్తామని దశాబ్దాల కాలంగా ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ ఏదైనా కావచ్చు, ఏ పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మార్చి, ఆ పార్టీ నుంచి గెలిచి ఈ పార్టీలోకి మారిన అభ్యర్థులను చూసినాం. ఈసారి ప్రజలందరి విశ్వాసం మా వైపే ఉన్నది. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు కూర్చున్నారు. మరీ ముఖ్యంగా ఆ పెదకాలువ సమస్య, పెదమోరియని సంబోధిస్తాం ఇక్కడ. ఆ సమస్యను అతి త్వరలో నిర్ణీత కాల వ్యవధి లోపలనే దాన్ని పూర్తి చేసిస్తానని వార్డు ప్రజలకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకొని తీరుతామని, ఒకవేళ ఆ పెద్ద కాలువను మేము గనక రామ్నగర్ కాలనీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రానున్న 5 సంవత్సరాల కాలంలో నెరవేర్చలేని పక్షంలో పూర్తిగా రామ్నగర్ కాలనీ నుంచి కానీ ఏతువాడి నుంచి జీవితంలో నామినేషన్ వేయమని, రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పేసి వార్డు ప్రజలకి హామీలు ఇస్తూ ఖచ్చితంగా మీ అందరి ఓటు భారతీయ జనతా పార్టీ వైపే ఉండాలని, మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వికసిత్ భారత్ దిశగా ముందుకు వేస్తూ అనేక రకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరికీ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటివి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా తీసుకొచ్చి పారదర్శకంగా ప్రతి ఒక్కరు వాకిలి వరకు చేరే వరకు కూడా కృషి చేస్తానని విన్నపించుకుంటూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్కరూ ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని రామ్నగర్ కాలనీ, వాసవి నగర్ పరిధిలోని 8వ వార్డు ప్రజలను, ఓటర్లను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, యువకులను ముఖ్యంగా అదేవిధంగా ప్రజలందరినీ వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.